జనవరి 10వ తారీఖున నేను శని హోమం జరిపిస్తున్నానండి. స్లాట్లు చాలా తక్కువగా ఉన్నాయి. ఎందుకంటే ఒక్కొక్కరికి మినిమమ్ కొంత టైం తీసుకొని శని హోమం జరిపిస్తున్నాం. ఆ శని హోమానికి మీ పేరు, గోత్రనామాలు ఫస్ట్ బుక్ చేసుకోండి. మీకు ఆర్డర్ వేస్తున్నాను. ఏదో మేము రిక్వెస్ట్ చేయట్లేదు. అయ్యో! చేయించుకోండి అయ్యా, చేయించుకోండి అని నేను రిక్వెస్ట్ చేయను. ఆర్డర్ వేస్తున్నాను. ఎందుకు వేస్తున్నానంటే మీరు చూసిన ప్రతి ఒక్కరు నా వాళ్ళు కాబట్టి నేను చెప్పే నాకు అధికారం అనేది ఉంది. ఎందుకంటే ఈ ఒక్కసారి గనక మనం మిస్ అయితే మళ్ళీ 30 ఏండ్ల దానక శని రాడండి ఇంకా. తిరిగి రావాలి. 30 ఏండ్ల తర్వాత మళ్ళీ తన సొంత ఇంటికొస్తాడు. సొంత ఇల్లు కుంభరాశి, లాభస్థానం. ఆ లాభస్థానంలో ఉన్నప్పుడు మాత్రమే శని హోమం చేస్తే అతను మన మాట వింటాడు. ఆ లాభస్థానంలోకెళ్ళి వెళ్ళిపోయే రోజు జనవరి 10. వెళ్ళిపోయాడంటే మన వైపు కాడు కదా, మన ముఖం కూడా చూడడు. గుర్తుపెట్టుకోండి. అవకాశం వచ్చినప్పుడు సద్వినియోగం చేసుకోకపోతే మీ అంత దురదృష్టవంతులు ఇంకెవ్వరు ఉండరండి. ఖచ్చితంగా పేరు పేరున ప్రతి ఒక్కరికి చెప్తున్నాను. జనవరి 10వ తారీఖు ముందే మీరు స్లాట్లు తొందరగా బుక్ చేసుకోండి. ఇంకా చాలా దగ్గరగా టైం ఉంది కానీ స్లాట్లు ఉండవు. టైం ఉంటుంది మనకు 10వ తారీఖు గదా! కానీ స్లాట్లు మొత్తం కంప్లీట్ కాబోతున్నాయి. ఫ్యామిలీ మొత్తం కుటుంబం చేయించుకోవాలి. 12 రాసులలో జన్మించిన వారికి ఈ శని హోమం అనేది కూడా ఎంతో ఉపయోగపడుతుంది. ఇక నేను చెప్పనండి ఇక. ఎందుకంటే శని ఒకసారి వక్రగతిలోకి కూడా వచ్చాడు. వక్రగతిలోకొచ్చి లాస్ట్ అవకాశం ఇచ్చాడు. ఇప్పుడు ఉన్నవాళ్ళు, లేని వాళ్ళు అందరూ కూడా మొత్తం టోటల్‌గా శని హోమం జరిపించుకోవాల్సిందే. ఖచ్చితంగా చెప్తున్నాను. ఈ అవకాశాన్ని పేరు పేరున ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోండి.